గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మఘా నక్షత్రం సింహరాశిలో ఒక నక్షత్రమైనటువంటి మఘా నక్షత్రంలో జన్మించిన వారికి 2024 నుండి 2025 వరకు అనగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో వీరి నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయి, ఏ అంశాలు కలిసి వస్తాయి, ఏ విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండబోతుంది, 12 నెలల్లో ఏ నెలలు మీకు అనుకూలంగా ఉంటాయి, ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని షార్ట్గా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా మీరు కాల్ చేయవచ్చు. ఈ మఘా నక్షత్రానికి అధిపతి కేతువు. మీ నక్షత్రాధిపతి అయిన కేతువు కన్యా రాశిలో ఉంటాడు. ఈ నక్షత్రానికి అధిపతి కేతు అయితే రాశ్యాధిపతి సింహరాశికి అధిపతి ఏమో సూర్య భగవానుడు. ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ మఘా నక్షత్రంలో జన్మించిన వారిపైన అత్యధికంగా ఉంటుంది. వీరికి ఎలా ఉండబోతుందంటే, ముందుగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ మేనేజ్మెంట్లో కొందరు వ్యక్తుల మార్పు కారణంగా మీ ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు అయితే ఉండబోతున్నాయండి. మఘా నక్షత్రంలో జన్మించి గతంలో ఎవరైనా విదేశాలు వెళ్ళినట్లయితే వారు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే మఘా నక్షత్ర జాతకులకు 2024 సంవత్సరంలో స్వదేశంలో కలిసి వచ్చినంతగా విదేశాలలో కలిసి రాదండి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పట్లేదు, కానీ ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఈ సంవత్సరంలో కనుక మీరు పుట్టిన ప్రదేశాన్ని వదిలి వేరే దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అని ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే అక్కడికంటే కూడా మీకు ఇక్కడే కలిసి వస్తుందండి. ఈ సంవత్సరంలో విదేశీ ప్రయాణాలు కానీ లేదా విదేశాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు మీకు పెద్దగా కలిసి రాకపోవచ్చు. అలాగే ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో వారు ఇతరులను విశ్వసించడం మానుకోవాలి. మీ కోవర్కర్స్ని గుడ్డిగా నమ్మటాన్ని మానుకోవాలి. వారే మీకు ఈ సంవత్సరంలో తిప్పలు తెచ్చిపెడతారు. మీ సహ ఉద్యోగుల మధ్య నమ్మకం లోపిస్తుంది. ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో నిరుద్యోగులు కానీ, ఉద్యోగం చేస్తూ ఉద్యోగ మార్పు కోసం ఎవరైతే చూస్తున్నారో వారు వారి పాత స్నేహితుల యొక్క సహాయంతో ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో వృత్తిలో మాత్రం ఆకస్మిక మార్పులు ఉండబోతున్నాయి. అలాగే ఆస్తిపరంగా చూసుకున్నట్లయితే మీ తోబుట్టువులకు రావాల్సిన ఆస్తిని కూడా మీరు డబ్బు చెల్లించి పూర్వీకుల ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఈ మఘా నక్షత్ర జాతకులకు ఆదాయము ఖర్చు 2 కూడా సరి సమానంగా పెరుగుతాయండి. ఆదాయం పెరుగుతుంది అనటానికి లేదు, ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి అనటానికి కూడా లేదు. 2 సరి సమానంగా ఉంటాయి, పెరుగుతాయి కూడా. ఆదాయము పెరుగుతుంది, ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ ప్రతిభ ద్వారా ఆదాయాన్ని పొందుతారు. రుణాలు తీసుకోవటం మాత్రం ఆలస్యం అవుతాయి. హోమ్ లోన్లు కానీ, కార్ లోన్లు కానీ, ఇతర చోట్ల రుణాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ రుణ ప్రయత్నాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనం కారణంగా నష్టం అయితే సూచిస్తుంది. డబ్బు నష్టంతో పాటు శారీరక గాయాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాహనం నడిపే విషయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పాత వాహనాన్ని అమ్మేసి మంచి వాహనాన్ని కొనుగోలు చేయాలి అని నిర్ణయించుకుంటారు. అంటే పాత వాహనాన్ని అమ్మేసి కొత్తది తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మొదట్లో మాత్రం దురదృష్టం కొనసాగుతుంది. స్టాక్ మార్కెట్లలో కానీ లేదా ఇతర పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. లాటరీలు కానీ, బెట్టింగులు కానీ, ఆటలలో ఎవరైతే పెట్టుబడి పెట్టారో వారికి మాత్రం ఈ సంవత్సరం అస్సలు మంచి సంవత్సరం కాదండి. అటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి నష్టపోవటం కంటే కూడా పెట్టుబడి పెట్టకపోవటమే మంచిది. బెట్టింగుల్లో కానీ,
స్టాక్ మార్కెట్లో కొంత ధనాన్ని పెట్టుబడి పెట్టడం కానీ, ఇలా ఊహాగానాల ద్వారా దేనిపైన పెట్టుబడి పెడితే, ఇలా ఊహాగానాల ద్వారా పెట్టుబడి పెట్టే విషయంలో దేనిపైన కూడా వేలు పెట్టకపోవటమే మంచిది. ఎందుకంటే మఘా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్లు పెద్దగా అచ్చురావు. భూమి కానీ వెహికల్స్ పైన ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తాయి, కానీ ఇలా ఊహాగానాలు ఉంటాయి కదా, తక్కువ డబ్బు పెట్టి ఎక్కువగా సంపాదించాలి అనుకోవటం, లేదా బెట్టింగుల్లో డబ్బులు పెట్టడం, ఇలాంటివి మాత్రం అస్సలు కలిసి రావండి. మొదట్లో ఇలాంటి ఫలితాలు చెప్తున్నాను కదా అని సంవత్సరం మొత్తం ఇలానే ఉండదండి. కాస్త మంచి ఉంది, కాస్త చెడు కూడా ఉంది. మీ పూర్వీకుల యొక్క సంపద విషయంలో, మీ తల్లిదండ్రుల యొక్క ఆస్తి విషయంలో తోబుట్టువుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆస్తి పంపకాల విషయంలో చాలా ఆలస్యం అవుతుంది ఈ సంవత్సరంలో. మీ తోబుట్టువుల యొక్క నిజస్వరూపం తెలుస్తుంది అని చెప్పవచ్చు. వారి నిజస్వరూపం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మీ తోడబుట్టిన వారి నిజస్వరూపం మీకు తెలిసి ఆశ్చర్యపోతారు. మీ కుటుంబంలో ఆస్తికి సంబంధించి కొన్ని ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకుంటాయి. శృంగారానికి సంబంధించిన విషయాలు అయితే అనుకూలంగానే ఉండబోతున్నాయి. కానీ వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు మాత్రం కాస్త ఆలస్యం తప్పకుండా అవుతాయి. అయితే బృహస్పతి యొక్క సంచారం అనేది మీకు కాస్త అనుకూలంగానే ఉండబోతుంది. కాబట్టి 2024 సంవత్సరం మే మొదటి వారం తర్వాత నుండి ఈ మఘా నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వారి కెరీర్లో పురోగతిని చూస్తారు. మే మొదటి వారం తర్వాత నుండి బృహస్పతి యొక్క కదలిక మీకు అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి కెరీర్ విషయంలో మీరు సానుకూల ఫలితాలను చూస్తారు. బాగా ధనాన్ని సంపాదిస్తారు. మంచి జ్ఞానాన్ని కూడా పొందగలుగుతారు. మీ జ్ఞానం కారణంగానే మంచి ఉద్యోగ అవకాశాలు రావటం, పరీక్షల్లో ఉత్తీర్ణులు అవటం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణించటం, ఇలాంటివి చోటు చేసుకుంటాయి. ఉద్యోగం అయితే ఖచ్చితంగా లభిస్తుందండి. కానీ మఖా నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా, ఎన్ని డబ్బులు పోగు చేద్దాము అని చూసినా, ఎంత ఆదా చెయ్యాలి అని చూసినా సరే మీ మనసు వేరే వాటిపైన మళ్ళటం, అంటే ఒక 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయి కదా అని ఆలోచించి కొన్ని ఊహాగానాల మీద పెట్టుబడి పెట్టడం, దానివల్ల నష్టపోవటం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరంలో మీకు ఆదాయం ఎంత ఉంటుందో నష్టం కూడా అంతే ఉంటుంది. రెండూ సరి సమానంగా ఉంటాయి. కాబట్టి మీ కోరికలను అదుపు చేసుకోండి. కష్టపడి సంపాదించాలి అనుకోండే తప్ప బెట్టింగుల్లో కానీ ఇతర వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి ఎక్కువగా ధనాన్ని సంపాదించాలి అని కనుక ఆలోచించినట్లయితే మీరు కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ పాయింట్ స్టార్టింగ్ నుంచి నేను ఎందుకు ఎంత పర్టికులర్గా చెప్తున్నానో ఆలోచించండి. అత్యాశతో తొందరపడి పెట్టిన పెట్టుబడుల్లో నష్టాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. అయితే మే మాసం తర్వాత మాత్రం మీ జీవితంలో ఖచ్చితంగా మార్పులు అయితే సంభవిస్తాయి. ఒకవేళ మీరు వ్యాపారం కనుక చేస్తున్నట్లయితే ఇందాక చెప్పిన మంచి ఫలితాలు మీకు కూడా వర్తిస్తాయి. బాగా లాభాలను పొందుతారు, మంచి అవకాశాలను పొందుతారు. వ్యాపారంలో మీరు అనుసరించే వ్యూహాలు కూడా మంచి లాభాన్ని పొందేందుకు ఉపయోగపడతాయి. 2024 సంవత్సరం మే మాసం మొదటి వారం నుండి డబ్బు ప్రవాహం బాగుంటుంది అని చెప్పవచ్చు. ఇంకా ఎక్కువగా ఆదా చేయగలుగుతారు. ఇక ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే ఈ మఘా నక్షత్ర జాతకులకు 2024 సంవత్సరంలో అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆసుపత్రుల్లో చేరటం కానీ, చెడు అలవాట్ల కారణంగా మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకోవటం వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొన్ని నెలలు బాధించటం వల్ల మీ జీవిత భాగస్వామి యొక్క తోడుని కోరుకుంటారు. విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం మొదట్లో విద్యార్థులు కాస్త బద్ధకంగా ప్రవర్తిస్తారు. అది వారి ఫలితాలపైన కూడా ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ సంవత్సరం ఆగస్టు మాసం తర్వాత నుండి విద్యార్థులు చదువు విషయంలో మళ్ళీ ఊపందుకుంటారు. అయితే మఘా నక్షత్రంలో జన్మించిన వారికి పిల్లలు కనుక ఉన్నట్లయితే పాఠశాలలో మీ పిల్లలు ఎవరి వల్లైనా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా లేదా అని గమనించటం చాలా ముఖ్యం. సంతానం పొందాలి అనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా శుభం కలుగుతుంది. సంతానం కోసం ఎవరైతే పరితపిస్తున్నారో
వారికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, బిడ్డకు జన్మనివ్వబోతున్నాను అన్న శుభవార్తను వినే అవకాశాలు ఉన్నాయి, సంతాన సౌఖ్యం ఉంది. కానీ వివాహ విషయంలో మాత్రం మఘా నక్షత్ర జాతకులకు 2024 సంవత్సరంలో వారు చేసే ప్రయత్నాల విషయంలో కాస్త ఆలస్యాన్ని, జాప్యాన్ని అయితే ఎదుర్కొంటారు. వివాహ ప్రణాళికలు మాత్రం ఆలస్యం అవుతాయి. మఘా నక్షత్రంలో జన్మించి గతంలో వివాహం అయ్యి పునర్వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, అంటే మళ్ళీ వివాహం చేసుకోవాలి అని ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మాత్రం శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎక్కువగా ఆటంకాలు సూచిస్తున్నాయి. అంటే పునర్వివాహ ప్రయత్నాలు మీకు ఈ సంవత్సరంలో పెద్దగా కలిసి రావు. శృంగారానికి సంబంధించిన అంశాలు మాత్రం మీకు అనుకూలంగానే ఉంటాయి. అయితే డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలయ్యే అవకాశాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు, మళ్ళీ తిరిగి కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు సెలవుల రోజున వేసిన ప్రణాళికలు చివరి క్షణంలో క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి జూన్ మాసం తర్వాత అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూన్ ముందు మాత్రం మీకు పెద్దగా లాభించదండి. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ కానీ, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ, విదేశాలకు వెళ్ళటానికి రాసే ఎగ్జామ్స్, ఇలాంటి వాటిల్లో మీకు జూన్ మాసం తర్వాత నుండే కాస్త అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి. మఘా నక్షత్రంలో జన్మించి మీకు వివాహం అయినట్లయితే వైవాహిక జీవితం అంతంత మాత్రంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఆస్తి విషయంలోనూ, డబ్బు విషయంలోనూ, కోపతాపాల విషయంలో మధ్యలో కాస్త మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి కలిసిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఈ మఘా నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుందో వివరిస్తాను. మఘా నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు గతం నుండి ఏవైనా ఆస్తి సమస్యలు కనుక ఎదుర్కొంటున్నట్లయితే ఆ సమస్యలన్నిటినీ కూడా ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు పరిష్కరించుకోగలుగుతారు. గతంలో మీకు ఉన్న ఆస్తికి సంబంధించిన సమస్యలన్నీ కూడా త్వరగా ఈ సంవత్సరంలో కొలిక్కి వస్తాయి. మిగిలిన 3 పాదాల వారితో పోలిస్తే మఖా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి మాత్రమే ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అయితే మీ స్నేహితులలో ఒకరు లేకపోతే మీ బంధువులలో ఒక మనిషి మీకు శత్రువులుగా మారే అవకాశాలు ఉన్నాయి. అది కూడా మీ ప్రమేయం లేకుండా 2024 సంవత్సరంలో జరగబోతున్న కొన్ని సంఘటనల విషయంలో మిమ్మల్ని అపార్థం చేసుకుని మీకు శత్రువుగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే సమాజంలో మీ పైన విష ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మఖా నక్షత్ర జాతకులు ఇతరుల వ్యవహారాల్లో వేలు పెట్టకపోవటం, జోక్యం చేసుకోకపోవటమే మంచిది. ఇతరులకు సహాయం చేద్దామని వెళ్ళి మీ స్నేహితులలో ఒక మనిషిని లేదా మీ బంధువర్గంలో ఒక మనిషిని మీకు శత్రువుగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. మఖా నక్షత్రం 2వ పాదంలో ఎవరైతే జన్మించారో మీరు ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మీ దూరపు బంధువర్గంలో మీకు పరిచయస్తుడైన వ్యక్తి మరణించే అవకాశాలు ఉన్నాయి. ఈ పాదంలో జన్మించిన క్రీడాకారులు మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరంలో విజయాన్ని సాధిస్తారు. ఈ పాదంలో జన్మించిన వారికి సంతానాన్ని పొందే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. మీ జీవితంలో కొత్త వ్యక్తి పరిచయం మీ జీవితాన్నే మార్చేస్తుంది అని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య సామరస్యం పెరుగుతుంది. మఘా నక్షత్రం 3వ పాదంలో ఎవరైతే జన్మించారో వీరు ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని వారి ద్వారా ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ 3వ పాదంలో జన్మించిన విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణించగలుగుతారు. కానీ 3వ పాదంలో జన్మించి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారు తోటి సహ ఉద్యోగులతో ఆచితూచి వ్యవహరించటం మంచిది. లేదంటే మిమ్మల్ని చిక్కుల్లోకి నెట్టేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మఘా నక్షత్రంలోని 4వ పాదం చివరి పాదంలో ఎవరైతే జన్మించారో వారు ఈ సంవత్సరంలో జీవిత పాఠాలను నేర్చుకుంటారు అని చెప్పవచ్చు. అంటే ఉదాహరణ చెప్పాలి అంటే వీరు న్యాయంగా బ్రతుకుతున్నప్పటికీ, ఎవ్వరి ముందు చేయి చాచకుండా బ్రతుకుతున్నప్పటికీ కూడా
వీరిని చాలామంది విశ్వసించకపోవటం పట్ల అసంతృప్తిగా ఉంటారు. అంటే న్యాయంగా బ్రతకటం వల్లే నా జీవితంలో పురోగతి లేదు అని బాధపడతారు. వారి కళ్ళ ముందే అన్యాయంగా జీవిస్తున్న వారు ఆస్తిపాస్తులను సంపాదిస్తుంటే నేనేమో న్యాయంగా ఉంటూ ఇతరుల మీద ఎక్కువగా సంపాదించలేకపోతున్నానే అని నిరాశకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రోజులు డిప్రెషన్కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే జీవిత భాగస్వామి యొక్క ఆలోచనలు వీరికి బాగా సహాయపడతాయండి. వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. కానీ 4వ పాదంలో జన్మించిన వారు మాత్రం వారి సంపాదన విషయంలో పెద్దగా సంతృప్తి పడరు. ఇతరులతో పోల్చుకుని పోటీతత్వాన్ని పెంచుకుని బాధపడతారు. ఈ మఖా నక్షత్రంలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో ఉండే 12 నెలల్లో ఏ మాసాలు అనుకూలంగా ఉంటాయంటే జనవరి, ఏప్రిల్, జూలై, డిసెంబర్, మార్చ్, మే, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ మాసాలు వీరికి అనుకూలంగా ఉంటాయండి. మిగిలిన మాసాలు ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరి, జూన్, అక్టోబర్, నవంబర్ ఈ మాసాలు వీరికి చెడ్డ నెలలుగా చెప్పవచ్చు. అనగా ఈ మాసాలలో వీరు చేసే ప్రయత్నాలు కొన్ని విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసాల్లో జరిగే కొన్ని సంఘటనల వల్ల నిరుత్సాహపడే అవకాశాలు ఉన్నాయి. ఇవి సింహరాశిలోని మఘా నక్షత్ర ఫలితాలు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో సింహరాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని స్పెషల్ వీడియోస్ చేయడం జరిగింది. దయచేసి వాటిని కూడా వీక్షించండి.